దీని మీద బోల్డ్ మేమ్స్ ట్రోల్స్ అవన్నీ నడుస్తున్నాయి. యా సరే, ఏంటి విశాఖ ఉక్కు కొత్త కార్మికులు మళ్ళీ సమ్మె బాట? చాలా అండి. యాక్చువల్గా విశాఖ ఉక్కు మనం ఇప్పటివరకు ఇవన్నీ మనం రెడ్ బుక్ తప్ప వైజాగ్ స్టీల్ గురించి ఇలాంటి సమస్యల గురించి మనం ఎక్కువగా చర్చించలేకపోతున్నాం. మాట్లాడుతున్నారండి ఎవరైనా కేంద్రం ఆదుకుంటుంది. కేంద్రం ఏం ఆదుకుంటుందండి? 11,000 కోట్లు కేటాయించారు. అందులో 9,500 కోట్లు అప్పులకు జిఎస్టీకి కట్టారు. కార్మికులకు 8 నెలల నుంచి సగం జీతాలు మాత్రమే ఇస్తున్నారు. కార్మికులకు 8 నెలల నుంచి సగం జీతాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 11 నెలలు అయింది కదా. జగన్ తప్పులు చేశారు, ఆయన వల్ల జరిగింది, అవన్నీ వదిలేద్దాం. 8 నెలల నుంచి సగం జీతాలే ఇస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను వేల సంఖ్యలో తీసేస్తున్నారు. కంపెనీని లాభాల బాట పట్టిస్తూ ఉంటున్నారు. కానీ కంపెనీకి కనీసమైన మంచి ఉత్పత్తి చేయడానికి 20,000 మంది 19,000 చిల్లర మంది కార్మికులు అవసరమైతే హార్డ్లీ 10,000 మంది కార్మికులు ఉన్నారు. అంటే సగం మంది కార్మికులే ఉన్నారు, సగం జీతమే ఇస్తున్నారు. ఆ కంపెనీ ఎలా నడుస్తుందండి? సగం మంది కార్మికులకు సగం జీతాలు ఇచ్చి ఎప్పుడు మెడ మీద కత్తిలాగా తొలగింపులు అనేది పెట్టి, ఇప్పుడు మీరు అడిగారు, నిన్న అక్కడ ఒక ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 2లో ఒక ప్రమాదం జరిగి ఆ హాట్ మెటల్ అంతా పోయింది. కోట్ల రూపాయల నష్టం. బ్లాస్ట్ ఫర్నేస్ విశాఖ స్టీల్ ప్లాంటే ఇప్పుడు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ లాగా ఉంది. ఎందుకు పోయింది అంటే దాన్ని చూసే కార్మికులు లేరు. ఎవడో కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్ కాస్త దాన్ని అస్తవ్యస్తంగా నిర్వహణ, దాంతో ఈ నష్టం కోట్లు ఉన్నది నష్టం. అక్కడ 8,000 మంది నిర్వాసిత కుటుంబాలకు చెందిన వాళ్లకు సహాయం చేయాలి. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. 6,500 ఖాళీలు ఉన్నాయి రెడీగా. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది, ఉద్యోగాలు వస్తాయి హామీ. కానీ ఎందుకు చేయడం లేదు ఇవన్నీ? ఎందుకు మిట్టల్ గురించే మాట్లాడుతున్నారు? కాబట్టి కార్మికులు అయితే మటుకు సమ్మెకు సిద్ధమైపోతున్నారు. ఉక్కు కార్మికులు రేపు సమ్మె చేస్తున్నారు 20వ తారీఖు. ఈ సమ్మె కోసం వాళ్ళు బైక్ల ర్యాలీలు పెడుతున్నారు, తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏ పెద్ద పార్టీలు, పాలక పార్టీలు ఏవి మేము బలపరిచాము అది ఇది అంటున్నారే కానీ వీళ్ళనేం బలపరచట్లేదు. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఎందుకు సిద్ధమవడం లేదు? అంతకుముందు ఆందోళన చేసిన మన మిత్రులు ఆయన శ్రీనివాసులు లాంటి వాళ్ళు ఎందుకు రావడం లేదు? 11,000 ఇప్పించాం, పని అయిపోయిందంటే నేను చెప్తున్నాను కదా, అప్పులు కట్టడానికి కార్పొరేట్లకే పోయాయి, కార్మికులకేం రాలేదు. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ నిజంగా కొత్త ఉడుకుతోంది. ఇలాగే ఉంటే మటుకు ఇంకోటి తీసేస్తున్నారు కార్మికులను. 9 మంది యూనియన్ లీడర్స్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులకు అయితే ఉద్యోగ భద్రత లేదు. ఇప్పటి వరకు వైఎస్ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా, అంతకుముందు ఇందిరాగాంధీ హయాంలో కూడా సమ్మె చేశారు కార్మికులు, సమ్మెలు చేశారు, పోరాటాలు చేశారు. కానీ ఇప్పుడు మీరు ధర్నాలు కూడా చేయకూడదు. మీరు మేము ఏదో అమ్మ పెట్టదా అడుక్క తినేదని మీరు కాపాడుకోవడానికండి మేము ఆందోళన చేస్తామంటే వాళ్ళ మీద ఏమో మీరు విరుచుకుపడి తొలగించి బెదిరించి చేస్తారు. ఏం న్యాయం అండి? సో ఖచ్చితంగా రేపటి సమ్మెతో విశాఖ ఉక్కు ఆందోళన కొత్త మలుపు తిరుగుతుంది. దీని మీద కనుక పట్టించుకోకపోతే, స్పందించకపోతే ఎవరు ఆ తర్వాత పరిస్థితిని అదుపు చేయలేరు. ఇంకా ఇతర నాణ్యతలు వాటి గురించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. సార్, భారత్ దౌత్య యుద్ధం